హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం క్రియేషన్స్ ఛానల్. దిస్ ఈజ్ సాబిర్ షేక్ హియర్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ క్యాప్ జెమినీ అనే ఒక కంపెనీ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అప్పుడు మాత్రమే నేను చేసే లేటెస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎంఎన్‌సీస్, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అండ్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ బ్యాంక్ జాబ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ యొక్క జాబ్స్ అయితే మీరైతే రిసీవ్ చేసుకోగలరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ బ్యాక్ టు ద కంటెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇదైతే క్యాప్ జెమినీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి, ఏపీపీ.జాయిన్ సూపర్ సెట్ అని ఇట్లా. సో వీళ్ళైతే ఈ క్యాప్ జెమినీ అని వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ నుంచి అయితే మనకి క్యాప్ జెమినీ ఇంజనీరింగ్ పిఎస్ఎస్ హైరింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఎంసీఏ బ్యాచ్ 2021-22. సో ఇట్లా డిఫరెంట్ బ్యాచెస్ కి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ తెలుసుకుందాం. అసలు ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ డెడ్ లైన్, శాలరీ ఎంత ఉంటుంది, మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, అసలు లొకేషన్ ఎక్కడ ఉండేదని డీటెయిల్‌గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, క్యాప్ జెమినీ గుర్గాన్ అన్నమాట. సో వీళ్ళు గుర్గాన్ అనే లొకేషన్‌కి అయితే వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మాక్సిమం ఇదైతే మాక్సిమం ట్రైనింగ్ వరకు అయితే మీరైతే ఇంటి నుంచి అయితే ట్రైనింగ్ తీసుకుంటారు. ఐ మీన్ వర్చువల్‌గా. దాని తర్వాత మీరు పక్కాగా గుర్గాన్ లొకేషన్‌కెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటది. సో అదైతే మైండ్‌లో ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. అంటే మాక్సిమం ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే అందరినైతే పిలుస్తున్నారు. సో మాక్సిమం ఇది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీసే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అన్నమాట. అండ్ ఈ యొక్క అప్లికేషన్ డెడ్‌లైన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, నవంబర్ 30, 2022 11:59 PM అన్నమాట. సో నవంబర్ 30కి అయితే డెడ్‌లైన్ అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డెడ్‌లైన్ వచ్చి నవంబర్ 30 అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు జాబ్ ఫంక్షనింగ్ అంటే మీ సాలరీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే 3 లాక్స్ పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే చూడండి, మీకైతే నెట్వర్క్ ఇంజినీరింగ్ అనే జాబ్ రోల్‌కి అయితే మిమ్మల్ని అయితే హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మీకైతే మినిమమ్ ఇనీషియల్‌గా అయితే మీకైతే ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ బేస్ చేసుకొని మీ యొక్క స్కిల్స్‌ని బేస్ చేసుకొని నెట్వర్క్ ఇంజినీరింగ్‌లోనే మీకు కావాల్సిన డొమైన్ లేదంటే మీకు కావాల్సిన స్కిల్స్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ప్రాజెక్ట్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం మీరు చేయాల్సిన వర్క్ ఏందంటే ఇక్కడ చూడండి, అబిలిటీ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్ అండ్ ప్రొవైడ్ ఇన్పుట్స్ టు రిజాల్వ్ ద నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. సో మాక్సిమం మీరైతే ఈ క్యాప్ జెమినీ గాని లేదంటే క్యాప్ జెమినీకి ఎంప్లాయీస్ గాని లేదంటే వాళ్ళ యొక్క క్లయింట్స్ ఉంటారనమాట. వాళ్ళకైతే డిఫరెంట్ నెట్వర్క్ ఇష్యూస్, లాగిన్ ఇష్యూస్ వస్తున్నప్పుడు మీరైతే రిజాల్వ్ చేయాలన్నమాట. సో వాళ్ళైతే టికెట్ అయితే రైజ్ చేస్తారు. వయా మెయిల్ ద్వారా గాని, చాట్ ద్వారా గాని లేదంటే కాల్ ద్వారా గాని మీరైతే ఆ ఇష్యూస్‌ని మీరైతే నెట్వర్క్ ఇష్యూస్‌ని మీరైతే త్వరగా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరైతే రిజాల్వ్ చేయాలన్నమాట. సో మీరు రిజాల్వ్ ఎలా చేయాలి, ఏంటి అనేది డీటెయిల్‌గా మొత్తం మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ అదే విధంగా మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ వర్బల్ అండ్ రిటన్‌లో. అండ్ అదే విధంగా పాజిటివ్ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్, కస్టమర్‌తో మంచిగా మాట్లాడే విధానం, గుడ్ అంటే ఇంటర్‌పర్సనల్ అండ్ అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. అండ్ మీకైతే మినిమమ్ అంటే రూటింగ్ అండ్ స్విచ్చింగ్, డేటా సెంటర్ మీద వైర్‌లెస్ ఇలాంటి దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఓపెన్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో మీరైతే నైట్ షిఫ్ట్స్‌లో కూడా వర్క్ చేసే కేపబిలిటీ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. తర్వాత క్యాండిడేట్స్ షుడ్ బి రెడీ టు సైన్ సర్వీస్ అగ్రీమెంట్ అండ్ టర్మ్స్ విల్ బి షేర్డ్ డ్యూరింగ్ హైరింగ్ ప్రాసెస్ అనమాట. సో వీళ్ళు ఎవ్రీ కంపెనీకి అయితే ఒక సర్వీస్ అగ్రీమెంట్ అయితే ఉంటది. సో 1 ఇయర్ చేయాలని, 2 ఇయర్స్ అని. సో వాళ్ళైతే హైరింగ్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో వాళ్ళు చెప్తారనమాట. ఎన్ని ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ ఉంటది అనేది డీటెయిల్‌గా. సో మీరు ఆ సర్వీస్ అగ్రీమెంట్ కూడా సైన్ చేయాలన్నమాట. మాక్సిమం నాకు తెలిసి 1-2 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ బి వర్క్ టు క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు వర్క్ ఔట్ ఆఫ్ గుర్గాన్ అనమాట. సో చెప్పిన విధంగానే మీరైతే గుర్గాన్ అనే లొకేషన్‌లో వాళ్ళున్న ఆఫీస్‌కి అయితే వర్క్ చేయాలన్నమాట. సో ఇదైతే టోటల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ ఫుల్ టైమ్ ఆఫీస్ వర్కింగ్ మోడల్ ఫర్ 5 డేస్ ఎ వీక్. సో ఎవరి కంపెనీ లాగే వీళ్ళకి కూడా 5 డేస్ వర్కింగ్ డేస్ అన్నమాట. 2 డేస్ వీక్ ఆఫ్ అన్నమాట. అండ్ మీకు ఇక్కడ సాలరీ గురించి చూసుకున్నట్లయితే చూడండి, సాలరీ విల్ బి 3 లాక్ పర్ యానం ఫర్ ఇనీషియల్
6 months provision period and will be raised to 4 lakhs on our successful completion of provision period అనమాట. సో మిమ్మల్ని ఫస్ట్ హైరింగ్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 3 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది సాలరీ. సో మాక్సిమం 3 lakhs per annum అంటే మీకు దగ్గర దగ్గర ఐ థింక్ 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 4 lakhs ఆఫ్టర్ కంప్లీషన్ ప్రొవిజన్ పీరియడ్ అనమాట. అంటే మీరు సర్వీస్ అగ్రీమెంట్ ద్వారా పెట్టుకున్న ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే మాక్సిమం మీకైతే 4 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి. ఎడ్యుకేషన్ వచ్చి మీకు బీటెక్, బీఈ, ఎంసీఏ వాళ్ళనమాట. సో బీటెక్ వాళ్ళు బీటెక్‌లో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. సివిల్, మెకానికల్ అదే విధంగా ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఈ అని అండ్ ఐటీ అని డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ అదే విధంగా 2022 అదే విధంగా 2020, 2021 ఇట్లా డిఫరెంట్ 3 బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ఇయర్ అయినా పర్లేదు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా 20 వాళ్ళు, 21 వాళ్ళు, 22 వాళ్ళు ఈ 3 బ్యాచెస్ అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్ లొకేషన్ వచ్చి మీకు వర్క్ లొకేషన్ వచ్చి గుర్గాన్ అనమాట. సో గుర్గాన్ అయితే మీరు వెళ్తే వర్క్ చేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే. అండ్ ఇక్కడ మీరు ఇంకా చూసుకున్నట్లే చూడండి. క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు సైన్ సర్వీస్ అగ్రిమెంట్. ఆల్రెడీ నేను చెప్పిన విధంగానే సర్వీస్ అగ్రిమెంట్ మీరైతే సైన్ చేయాలి. అండ్ గుర్గాన్కి వెళ్ళి అయితే వర్క్ చేయాలి. అండ్ అదే విధంగా వీక్లీ 5 days అయితే వర్కింగ్ అనమాట. రిమైనింగ్ 2 days వీక్ ఆఫ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లే చూడండి. ప్లీజ్ నోట్ అంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి invited for the virtual evaluation process comprising of the online assessment and interview. We respect the candidates to make necessary strategy and arrangement. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ కనెక్ట్ చేసేటప్పుడు మీరైతే పక్కాగా మీ యొక్క ల్యాప్టాప్ అయితే ఉండాలి. వాయిస్ అండ్ వీడియో బాగా వచ్చే విధంగా అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మంచిగా ఉండాలన్నమాట. సో దాని ద్వారా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా తర్వాత ఆ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదైతే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అండి. అసలు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మనకి ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ ఎంత వస్తుంది, అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ప్రొవిజన్ పీరియడ్ మనకి శాలరీ ఎంత వస్తుంది, అండ్ మన లొకేషన్ ఏంటి, మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, అండ్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అనేది డీటెయిల్గా. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మీరు స్లోగా ట్రాక్ చేసి కిందకి రాగానే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇది సూపర్ సెట్ అనే పోర్టల్లో అయితే వీళ్ళైతే జాబ్ని పోస్ట్ చేశారు కాబట్టి మీకు ముందైతే సూపర్ సెట్ అనే పోర్టల్లో ఒక ప్రొఫైల్ అయితే ఉండాలి. సో మీకు ఆల్రెడీ ఉంటే మీ యొక్క మెయిల్ని ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు కొత్తగా అప్లై చేస్తున్న ఇప్పుడు దాకా నాకు సూపర్ సెట్ అనే పోర్టల్లో నాకు అసలు ఎలాంటి ప్రొఫైలే లేదు అనుకుంటే మీ మెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి naukri.com ద్వారా ఎలా అప్లై చేస్తాము అదే విధంగా ఈ సూపర్ సెట్ అనేది కూడా ఈ కాగ్నిజెంట్ అదే విధంగా క్యాప్జెమిని అండ్ వేరే సమ్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఈ సూపర్ సెట్ అనే ఒక పోర్టల్ నుంచి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో naukri.com లో ఎలా మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటామో సూపర్ సెట్ లో కూడా అలానే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎవరికైతే ఆల్రెడీ ప్రొఫైల్ ఉందో వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడే అప్లై చేస్తున్నా ఫస్ట్ టైం అనుకుంటే వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి సూపర్ సెట్లో వాళ్ళ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. ఏ టు జెడ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఎప్పుడు, అండ్ మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మన శాలరీ ఎంత ఉంటుంది అని డీటెయిల్గా మీరు అప్లై చేసే ముందు లేదా అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అనేది కామెంట్స్లో అడగండి. నేనైతే హెల్ప్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా నన్ను కామెంట్స్లో అడిగితే నేను దాన్ని బేస్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే చేస్తాను. మీరు అప్లై చేసుకోవడానికి దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. అండ్ అదే విధంగా మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింకు, నా ఇన్స్టా ఛానల్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అయినా అక్కడ నుంచి అయినా మీరు డౌట్స్ అడగొచ్చు. నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టా ఛానల్ లింక్ వర్క్ అవ్వకపోతే ఇన్స్టా ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా జాయిన్ అయినా మీరు డౌట్స్ అడగవచ్చు. అండ్ మరిన్ని లేటెస్ట్
రీసెంట్ జాబ్ అప్డేట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోస్ అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.